ఈ ఫోక్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడాల్సి వస్తే సో ఫోక్లో బాగా కమిట్మెంట్స్ ఉంటాయని చెప్పి నేను విన్నాను. అది నాతో వర్క్ చేసిన వాళ్ళ గురించి నాకు తెలుసు, నేను వర్క్ చేసిన వాళ్ళ గురించి నా గురించి వాళ్ళకి తెలుసు. నేను ఆ వేలో వెళ్ళాను అంటే మీ విషయం కాదు, నార్మల్గా ఫోక్ ఇండస్ట్రీలో సో కొన్ని బాగా నడుస్తున్నాయి విన్నా, నేను కూడా విన్నా, నేను కూడా వాటి గురించి విన్నా, కానీ నేను ఎక్కువ డీప్గా వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు దాని గురించి ఎక్కువ. ఇప్పుడు అది ఎందుకంటే వాళ్ళ ఇష్టాలకు సంబంధించిన విషయం. అది వాస్తవానికి మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్లో కానీ బయట కానీ. వాళ్ళు ఫస్ట్ ఒకప్పుడు నార్మల్ మంచి ఒక రిలేషన్షిప్, హెల్దీ రిలేషన్లో ఉండి తర్వాత ఏదో మిస్కమ్యూనికేషన్స్ వాళ్ళకి వచ్చి దాన్ని తీసుకొచ్చి బయట చేసారు. సో ఇట్లా కూడా ఉన్నాయి, ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తితో టైప్ అయిపోయి కొలాబరేట్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా హెల్దీ రిలేషన్ బిల్డ్ అయ్యి సమ్ వాళ్ళకి డబ్బులు వచ్చి వీళ్ళకి డబ్బులు వచ్చి లేకుంటే వీళ్ళు ఏదో చేసిన తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చి ఓపెన్గా చేసి తను అది చేసింది లేకుంటే తను అది చేసిండు అని చెప్పడం వల్ల అచ్చా మీరు ఇంతకుముందు ఛానల్ బిల్డ్ చేసిరు, కలిసి వీడియోలు చేసిరు, షూట్ చేసిరు, మళ్ళీ మమ్మల్ని అవలాలని చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఇప్పుడు. సో ఇదంతా ఇంకా నేను ఇదంతా ఫేక్, ఇంకా ఇదంతా వర్కౌట్ కాదు, ఇదంతా ట్రాష్, ఇదంతా వాళ్ళకి నచ్చితే ఉంటారు, నచ్చకపోతే వాళ్ళే విడిపోయి మళ్ళీ అవతల మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి ఇక వాళ్ళకి ఆ వేళకి వెళ్ళినోడు వాని బాధ వాడేపడతాడు, ఆ వేళకి వెళ్ళకుండా ఉన్నోడు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు. ఓకే, సో అంటే గతంలో ఒకప్పుడు ఆ ఫోక్ ఇండస్ట్రీ అంటే కొంచెం చూసేవాళ్ళు, అదే కొంచెం చీప్గానే చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీలో కూడా మన ఫోక్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది చాలా. అంటే ఇప్పుడు సినిమా, ఒక సినిమాకు కూడా ఇప్పుడు మనం చాలా సినిమాల్లో గుంటూరు గారం కావచ్చు, మనం ఫిదా సినిమా కావచ్చు, మీరు చూస్తున్నారు చాలా సాంగ్స్ రీసెంట్గా సందీప్ కిషన్ మీద ఇప్పుడు ఏదో సాంగ్ చేస్తున్నాడు. సో ఇది పల్స్, ఇది ఒరిజినల్, అంటే ఒక ఆడియన్స్ పల్స్ మన తెలంగాణకు సంబంధించి కానీ మన తెలంగాణ వల్ల పల్స్ ఇది. సో వీళ్ళకి ఒరిజినల్గా ఇట్లా ఉంటేనే ఇష్టం. కొన్ని కమర్షియల్ సినిమాలతోటి వాళ్ళకున్న ఫేమ్ తోటి సినిమా పాటలు కొంతవరకు చలామణి అయినాయి. లైక్ ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఒక స్టార్ హీరో ఏంటి, ఒక పాట రిలీజ్ చేస్తే కొంతవరకు స్ప్రెడ్ అయింది. వాళ్ళకున్న ఫేమ్ తోటి నేమ్ తోటి జనాలు ఆదరించారు. ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి విలేజ్ గ్రామ స్థాయి నుంచి కొంతమంది ఎప్పుడైతే బయటికి వచ్చారో, కమౌట్ ఫిగర్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా మొత్తం ఒరిజినల్ కదా ఇది. సో దీనికే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం స్టార్ట్ చేసారు. అవి సినిమా పాటలు వచ్చినాయి కానీ వీటి ముందర తట్టుకోలేకపోతున్నాయి, ఇవి గ్లోబల్గా వెళ్ళిపోతున్నాయి. ఇవి ఇప్పుడు మనం రీసెంట్గా చాలా సాంగ్స్ ఉన్నాయి, ఓపిల వెంకటేష్ కానీ బొంబాయి సాంగ్, రీసెంట్ సాంగ్స్ తీసుకుంటే గ్లోబల్లో ఉన్నాయి అవి. ఇప్పుడు మన గ్లోబల్ ట్రెండింగ్ 10-9లో ఉన్నాయి. వాస్తవానికి సినిమా పాటలకు కూడా అంత ఆధారం లేదు. సో సినిమా పాటలు ఎప్పుడు కూడా వాళ్ళకున్న ఇమేజ్ని బట్టి, దాన్ని బట్టి, ఆ స్థాయిని బట్టి పబ్లిక్లోకి వెళ్తాయి. సో ఫోక్ సాంగ్స్ అట్లా కాదు. ఫోక్ సాంగ్స్ ఏంటంటే వాళ్ళకి ఒకసారి నచ్చిందా అంతే, ఇంకా దాన్ని వదిలిపెట్టడం అనేది ఉండదు. ఓకే, సో ఇంకోటి సెలయర్లు పాడుతుంటే పార్ట్ 2లో కూడా హీరోయిన్ కూడా మీరు బయట నుంచి అవునవును కేరళ అని చెప్పినాము. అవును, ఏంటి నిజమేనా? నిజమే. అయితే నేను సెలయర్ పార్ట్ 1 అమ్మాయి కోసం పార్ట్ 2లో చేయడం కోసం చాలా అడిగినా నేను అమ్మాయిని, వాళ్ళని పార్ట్ 1 అమ్మాయిని, ఎందుకంటే పార్ట్ 1 చాలా హిట్ అయింది కదా. సో పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేస్తామని చెప్పి కూడా కొంత చెప్పారు వాళ్ళు. తర్వాత వాళ్ళు స్టడీకి వెళ్ళిపోవడం, దాని తర్వాత వాళ్ళని అడగడం, ఇక పాట 1 year 2 years 3 years అవుతుంది. ఓకే, అమ్మాయి గురించి వెయిట్ చేయడం. ఫస్ట్ పాట అయిపోయిన తర్వాత 2.5 years దాటిపోయింది. అరే ఇట్లా కాదు, పాట కిల్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అయితే పాట ఇంకా దాన్ని మనం వదిలిన ఎవరు చూడరు. సో ఇంత కొత్తదనం ఉన్న అమ్మాయి ఉంటే ఇట్లా లోకల్లో చూసిన అమ్మాయిలు కాకుండా కొంత కొత్త ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో నివేద్యం చూసి, అమ్మాయికి ఒక 3 million followers ఉంటారు ఇన్స్టాగ్రామ్, 3.7 ఉన్నారు. సో కేరళ లుక్ కొంచెం ఫ్రెష్ లుక్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి అమ్మాయిని తీసుకొచ్చిన. సో ఏంటంటే ఇంకా జనాలు పాట అన్న అమ్మాయిని, ఆ యొక్క స్ట్రక్చర్ని, ఆ ఫ్రేమ్ని మాత్రమే హోల్డ్ చేసుకున్నారు వాళ్ళ మైండ్లో, ఇంకా వేరే ఎవరిని కూడా తీసుకోలేదు వాళ్ళు. సో నేను అట్లా ట్రై చేసిన, బట్ ఏంటంటే పార్ట్ 2 అనుకున్నంత వర్కౌట్ కాలే. ఓకే 6 millions ఉన్నట్టుంది ఇప్పుడు, బట్ అనుకున్నంత స్థాయిలో రీచ్ అయితే అవ్వలేదు. ఎంతవరకు ఉంటుంది? హెవీ బడ్జెట్తో తీసుకొచ్చిన అని చెప్పి నేను అమ్మాయికి 1.8 lakhs వరకు అయింది, అంటే 1,80,000 అమ్మాయికి. అంటే అమ్మాయి కేరళ నుంచి రాజమండ్రి రావడానికే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ దాదాపు 50,000 అయినాయి. ట్రావెలింగ్ ఛార్జెస్ 50,000 అయినాయి. 3 days షూట్ అయింది, తనకి హోటల్ స్టేయింగ్ అకామిడేషన్ ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్గా. అంటే ఇంతమంది ఫోక్ సాంగ్స్ అంటే ఏదో ఒక రోజు పోయి పొద్దున పోయి సాయంత్రం కొట్టుకొని వచ్చేది. 3 days చేశారు సాంగ్? 3 days చేసినాం. 3 days. ఓకే, సో చాలా అంటే పాట పోతుంది అన్న ఇంటెన్షన్ కన్నా ఒక నీట్గా ఉండాలి, ఒక ప్రొఫెషనల్ అనేది దాంట్లో కనిపించాలి. ఇప్పుడు కాదు, మనం ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసుకున్నా కానీ
ఆ క్వాలిటీస్ని అప్పటి క్వాలిటీని బీట్ చేయగలగాలి. మనం ఏదో ఒకటి చేయాలనుకుంటే మనం ఈ 2-3 ఇయర్స్ వెయిట్ చేయబోతుండే, చాలా ఎవరితోనో చేసేద్దాంలేండి అని అనుకుంటుండే. ఇప్పుడు అమ్మాయికి ఇచ్చే రెమ్యునరేషన్లో పాట అయిపోతుంది, సింపుల్గా ఈజీ అయిపోతుంది. అవును. సో అట్లా క్వాలిటీ కోసం మనం అంత టైం తీసుకుంటాం. ఓకే, అంటే మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది బట్టి? ఒక 7 ఇయర్స్ దాటిపోయింది. 7 ఇయర్స్ ఆల్మోస్ట్. మేబీ అందరూ తెలుసు, మీరు అందరినీ గుర్తుపడతారు. అందరిని గుర్తుపడతారు. ఓకే, సో అందులో ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీ వైపు వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా చూస్తుంటే జాను లిరి కూడా, సో మొన్న డి టైటిల్ కూడా విన్నర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళ రెమ్యునేషన్ ఏ విధంగా ఉంటాయి అన్న? అంటే రెమ్యునరేషన్ అంటే ఒక్కొక్క సాంగ్ ఒకలా ఉంటుంది. సపోజ్ మార్కెట్లో ఒక సాంగ్ బాగుంది, చాలా బాగుంది, పంపినాం. సపోజ్ జాన్ లీరి కానీ లేకుంటే వేరే ఆర్టిస్ట్ ఎవరికైనా పంపినాం, నచ్చింది అనుకోండి. వాళ్ళు బిఫోర్ తీసుకున్న సాంగ్స్ కంటే ఈ పాట మనం చేద్దాం, డబ్బుల గురించి మీరు ఆలోచించకండి అంటే ఫ్రెండ్లీ, హెల్దీగా ఫ్రెండ్లీ రెమ్యునరేషన్ ఉంటుంది. లేదు పాట బాగాలేదు అయినప్పటికీ మీరే చేయాలి మేడం, మీరు చేస్తే మాకు కొంచెం ఫేమ్ వస్తుంది అనుకున్నప్పుడు రెమ్యునరేషన్ సో అండ్ సో ఉంటుందండి అన్నప్పుడు రెమ్యునరేషన్ హెవీగానే ఉంటుంది. సో డిపెండ్ ఆన్ సాంగ్ని బట్టి ఒక అప్రాక్సిమేట్ ఇక పెరుగుతుంటుంది, అది మనం చెప్పలేం కానీ అలా ఇలా ఉంటుంది అంతే. ఓకే, సో ఇంకొకటి ఫోక్లో ఎంతో పాజిటివిటీ ఉందో నెగిటివిటీ కూడా అంతే కనిపిస్తుంటుంది. ఎందుకంటే మధ్యలో కొన్ని సాంగ్స్ చూస్తే మాత్రం మొత్తం డబల్ మీనింగ్. ఆ సాంగ్స్ చూస్తుంటే మొత్తం డబల్ మీనింగ్. అంటే ఫోక్కి చాలా వాల్యూ ఉంది. సో ఆ ఫోక్ లాంటిది ఇండస్ట్రీ సినిమాలలో పెడుతున్నారు. కానీ కొన్ని సాంగ్స్ వల్ల కూడా మీకు ఎప్పుడైనా నెగిటివ్ వస్తుంది, ఈ ఫోక్ అనేది దానిపైన మచ్చబడుతుంది అని చెప్పి ఎప్పుడైనా మీ మైండ్లో కానీ ఎప్పుడైనా మీ మనసులో కానీ? ఇప్పుడు మనం నార్మల్గా మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నామో న్యూస్లో కానీ ఏదైనా లైక్ ఇప్పుడు ఇంతమంది కొంటుండే, అంటే స్టిల్ ఒక 4 to 5 years బ్యాక్ ఏదైనా ఒక విషయం వస్తే ఆ విషయం ఒక సంవత్సరాల తరబడి స్ప్రెడింగ్ అయ్యేంత టైమింగ్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ప్లాట్ఫామ్స్ ఎక్కువైనాయి. రోజుకి ఒక కొత్త టాపిక్, ఎవ్రీడే ఒక కొత్త టాపిక్. నిన్న వచ్చింది ఈరోజు గుర్తులేదు, మొన్న వచ్చిన టాపిక్ మొన్ననే హాట్ టాపిక్, మళ్ళీ 3 days తర్వాత అసలు ఆ టాపిక్ అనేది గుర్తులేదు. సాంగ్స్ కూడా అంతే, వల్గర్ వచ్చింది అనుకోండి, ఒక సాంగ్ వల్గర్ వచ్చింది, లైక్ ఏదో కమ్యూనిటీ వాళ్ళు ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళు వచ్చి పాట మీద కొన్ని రోజులు ఒక డిబేట్ ఏదో చేసి క్రియేట్ చేసి అయిపోయింది, అది అక్కడితో క్లోజింగ్. ఆ రోజు ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ది డే కొత్త ఇంకో టాపిక్ వస్తుంది, పీపుల్స్ అంతా వెళ్ళిపోతారు. సేమ్ ఇప్పుడు మనకి పొలిటికల్ పవర్స్ ఇట్లే ఉంటాయి కదండి. ఇట్స్ లైక్ ఇప్పుడు పొలిటికల్ ఉంది, ఏదైనా ఒక లీడింగ్ పార్టీ ఉంది, ఒక ఇష్యూ అవుతుంది వాళ్ళకి సంబంధించింది, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేదో న్యూస్ ఇంకేదో ప్రాబ్లమ్ ఇష్యూ క్రియేట్ అవుతుంది ఇంకెక్కడో, ఇక్కడ నుంచి ఇదంతా కట్ అయిపోయి అటు వెళ్ళిపోతుంది. సేమ్ సాంగ్స్ కూడా అంతే, మనుషుల మైండ్ కూడా అంతే, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అది ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోవడమే, స్వింగ్ అంతే. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఈ ఫోక్లో సాంగ్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కానీ ఇబ్బందులు కానీ అలాంటివి ఏమన్నా ఎదుర్కొంటారు? అఫ్ కోర్స్ ఉంటాయి, బట్ మీరు ఇన్ని 7-8 years ఎక్స్పీరియన్స్లో సో ఈరోజు సాడ్ డే, ది బ్యాడెస్ట్ డే ఈ సాంగ్లకు సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. అంటే మనం కొన్ని పాటలు చేసేటప్పుడు మాకు యాక్సిడెంట్లు కూడా అయినాయి. యాక్సిడెంట్స్ అంటే కారులో పోతున్నప్పుడు రోడ్ల మీద చాలా జరిగినాయి. మేము లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు నైట్ పూట పడుకొని బండ్లు మొత్తం కిందికి దిగినాయి. ఇట్లా చాలా ఉన్నాయి తెలుసుకుంటా. అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జర్నీ ఉంది. ఒక దగ్గర కెమెరాలు పట్టుకోవడం, లైక్ వేరే పోలీస్ వాళ్ళు వచ్చేసి డబ్బులు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం ప్రతి సాంగ్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇక మరీ ఎస్పెషలీ పర్టికులర్గా ఇంత పెద్ద ఇష్యూ అంటూ అయితే ఏం లేదు. ప్రతి పాటకి ఏదో ఒక ఇష్యూ, జర్నీలో కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, మనీ. కొంతమంది ఆర్టిస్టుల వైజ్లో మనం ఏదైతే ఆర్టిస్టులను తీసుకున్నా వాళ్ళ దగ్గర నుంచి న్యూసెన్స్ ఒకటి. సో ఇట్లా ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసినాం. ఎండ్ ఆఫ్ ద డే ఫినిష్ చేసుకున్నాం. కొన్ని పాటలు ఇంకా రిలీజ్ కాని పాటలు కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పటికి. స్టిల్ 2-3-4 years బ్యాక్ షూట్ చేసిన ఫుల్ అవుట్పుట్ రష్ అట్లనే ఉంది. అది ఎందుకలా? అది పోదు అనిపించింది. అది పైగా అది పెట్టడం వల్ల మళ్ళీ మనకి నెగిటివిటీ బాధ అనిపిస్తుండే కదా, అరే ఇన్ని పైసలు ఖర్చు పెట్టి బాధ ఎందుకు అనిపిస్తుంది, ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఏసీ సాంగ్ ప్లే చేయకుండా అనిపిస్తుంది. ఇప్పుడు 2 లక్షలు అంటే కామన్గా ఒక కామన్ మ్యాన్కి ఒక షూట్. ఇప్పుడు నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఒక కెమెరామెన్ వస్తాడు, ఎండ్ ఆఫ్ ది డే షూట్ చేసుకొని వెళ్ళిపోయిన నెక్స్ట్ డే ఇవ్వాలి. సరే లేదంటే 2 రోజులకి ఇవ్వాలి, 3 రోజుల కన్నా ఇవ్వాల్సిందే. ఒక అమ్మాయి వచ్చింది యాక్టర్కి, ఆ అమ్మాయికి ఫస్ట్ అడ్వాన్స్ వేయాల్సిందే. సో షూట్ అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వాల్సిందే. ఆర్టిస్టులు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, మేకప్ మ్యాన్, లైట్ మ్యాన్, తర్వాత ట్రావెలింగ్, ఫుడ్, రూము, హోటల్ ఇవన్నీ ముందే పే చేయాలి. తర్వాత అన్నీ తీసుకుపోయి నువ్వు ఒక దాంట్లో పెట్టుకుంటే నీకు డబ్బులు వస్తాయి, లేకుంటే లేదు. నువ్వు ఒక ప్రొడ్యూసర్వి, అన్నీ ముందే పే చేసిన తర్వాత నీకు డబ్బులు వస్తాయి, లేకుంటే అంతే బతుకు. ఇంకా వాటన్నిటికీ స్టాండప్గా ఉండగలిగితేనే మనం ఇంకోటి వేయగలం. లేదు ఈ పాట చేయాలి, దీని మీద వచ్చిన డబ్బులతోనే ఇంకోటి చేయాలి అని అనుకుంటే మాత్రం అందరికి కాదు, కొందరికి వస్తుంది, ఇంకా మిగతా అందరికి బస్ స్టాండ్ దిక్కుతుంది అంతే. నిజంగా. ఎందుకంటే ఒక పాట చేసిన
ఒక 4 లక్షలు 3 లక్షలు పెట్టి చేసిన అయిపోయింది. నా దాంట్లో పోలేదు, తీసుకొచ్చి నీకు ఇస్తే తీసుకుంటావు, ఇంకెవరికైనా ఇస్తే తీసుకుంటారా, ఇంకెవరికైనా ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. అరే అంత సబ్స్క్రైబర్స్ ఉండి నీకే పోవట్లేదు పాట, నా దాంట్లో ఏం పోతుంది అంటారు. సో దీనికి ఎట్లా రీసేల్ అనేది మళ్ళీ ఏముండదు. ఏదైనా మన సినిమా కూడా తీసుకున్నాం, నిన్న మన సినిమా రిలీజ్ అయినాయి, పెద్ద పెద్ద సినిమా, వాడి దాంట్లో ఆడలేదు, తీసుకుపోయి ఇంకో ప్రొడ్యూసర్కి ఏం చేస్తాడు, ఏం చేయలేదు. ఇంకా వాళ్ళకన్నా శాటిలైట్స్, ఆ ఈటీవీ, మా టీవీ, జీటీవీ వాళ్ళందరికీ అమ్ముకుంటారు. మనం ఎక్కడ అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు. షూట్ చేసినామా డబ్బులు మొత్తం ముందే అందరికి ఇవ్వాలి, అంటే అక్కడే క్లోజ్ ఇక నీకు వస్తాయా రావా అనేది నీ యొక్క లక్ మీద ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో మీరు చేసిన ఈ సాంగ్లో ఆ సెలయేళ్ళు పాడుతుండే సాంగ్ అంటే మాకు మస్తు ఇష్టం. సో మీరు బయటికి వెళ్ళాలి ఉంది, సో చాలా ఇబ్బంది పెట్టంటే ఇప్పటికే నాకు అర్థమైపోయింది. సో మళ్ళీ మనం స్టూడియోలో ఇంటర్వ్యూ చేద్దాం, రోజు కంటిన్యూ చేద్దాం. సో చివరిగా మా వ్యూయర్స్ కోసం ఆ సాంగ్ పాడి ఎండ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఒక 2 లైన్స్ పాడతా, ఎందుకంటే నాకు లిరిక్స్ కూడా గుర్తులేవు. ఓకే. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుగుతుండే లోన, నదులన్నీ కలిసినట్టు ఓ బావా నవ్వెంత బాగున్నది నీలోన, గాజుల సప్పుళ్ళు గలుగల్లు మోగంగా, గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా, వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుముపవే ఈవేళ. సూపర్ బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా వ్యూయర్స్కి చెప్పాలంటే ఏం చెప్తాను, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులకు చెప్పాలంటే ఏం చెప్తాను? అందరికీ నమస్కారం. సో నేను ఒక మంచి కంటెంట్తోనే మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. సో మన క్యూబ్ టీవీ అనిల్ బ్రో ద్వారా చెప్తున్నాను, ఒక మంచి కంటెంట్ అంటే మీరు ప్రౌడ్గా చెప్పుకునే ఒక కంటెంట్ ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరు మొబైల్లో ప్లే చేసే ఒక మంచి పాట మీ అందరి కోసం, మీ అందరికి కూడా తెలుసు. రీసెంట్గా ప్రోమో కూడా చిన్న లూప్ కూడా లాంచ్ చేసిన, సో మీ అందరికి వస్తుంది. ప్రతి ఒక్క పెళ్ళిలో ఈ పాట పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగా ఈ పాట, ఇందులో ఉండే వీడియో కానీ ఆ ఫ్రేమ్స్ కానీ అద్భుతంగా వస్తాయి మీ ముందుకు. అప్పటిదాకా వెయిట్ చేయండి. అండ్ ఇంత ఆదరిస్తున్నందుకు అండ్ క్యూబ్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తాయని చెప్పి. తప్పకుండా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.